హిందూ పురాణ గాథల్లో ఒక మహారుషి. రాజర్షిగాను, మహర్షిగాను, బ్రహ్మర్షిగాను వివిధ రామాయణ, భారత, భాగవతాది గాథల్లో విశ్వామిత్రునిది ప్రస్తావన ఉంది. గాయత్రి మంత్ర సృష్టికర్తగా, శ్రీరామునకు గురువుగా, హరిశ్చంద్రుని పరీక్షించిన వాడిగా, త్రిశంకు స్వర్గాన్ని నిర్మించిన వాడిగా, శకుంతలకు తండ్రి అయినందున భరతునకు తాతగా గుర్తిస్తారు. యుగ ధర్మం ఎప్పుడు మారుతూనే ఉంటుంది. సత్యయుగం నాటి మనుషులది సాత్విక స్వభావం. త్రేతాయుగంలో బలాన్ని తక్కువ చేసి బ్రహ్మతేజమే గొప్పది అంటూ దిగ్బలం, క్షత్రియ బలం, బ్రహ్మతేజో బలం అన్నారు. అర్జునుడు, రావణుడు క్షత్రియ గుణానికి ప్రతీకలు. రజోగుణ సంపన్నుడు బ్రాహ్మణ తత్వం సంపాదించడానికి విశ్వామిత్రుడు దాదాపు 30 ఏళ్లు కఠోర సాధన చేశాడు. అయితే అహంకారానితో రగిలిపోతున్న విశ్వామిత్రుడికి సమాధి నుండి మేల్కొన్న వశిష్ఠుడు ఎలా కళ్ళు తెరిపించాడో తెలుసుకునే ముందు మెట్రో టీవీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్రాహ్మణతత్వం సంపాదించడానికి విశ్వామిత్రుడు 30 ఏళ్ల కఠోర సాధన చేశాడు. కులం అన్నది పుట్టుకతో వచ్చిందన్న వశిష్ఠుడు తప్ప ఋషులందరూ విశ్వామిత్రుడు కృతకృత్యుడయ్యాడని అన్నారు. వశిష్ఠుడు మాత్రం ఇది ఒప్పుకోలేదు. క్షత్రియుల్లో ప్రస్ఫుటంగా గోచరించేవి క్రోధం, హింసా ప్రవృత్తే. బ్రాహ్మణుల ప్రధాన గుణాలు దయ, క్షమ అని అన్నాడు. 30 ఏళ్ల పాటు తపస్సు చేసి ఏమీ సాధించలేకపోయానే, క్షత్రుడిగానే మిగిలి ఉన్నానని దిగులు పడ్డాడు విశ్వామిత్రుడు. దాంతో విశ్వామిత్రుడు క్రుద్ధుడయ్యాడు. ఎవరికీ తెలియకుండా వశిష్ఠుణ్ణి చంపాలని నిర్ణయించుకొని ఒక చీకటి రాత్రి వశిష్ఠాశ్రమం ప్రవేశించాడు. వశిష్ఠుడు సమాధిస్థుడై ఉన్నాడు. సమాధిలో ఉన్న వ్యక్తిని వధించకూడదన్న జ్ఞానం మాత్రం తన దీర్ఘకాలం తపస్సు మూలంగా సంపాదించాడు విశ్వామిత్రుడు. కనుక అదను కోసం చూస్తున్నాడు. సమాధి నుండి మేల్కొన్న వశిష్ఠుడు తన పత్ని అయిన అరుంధతితో ఆకలేస్తోందని అంటాడు. అప్పుడు ఆమె ఒక పండు తెచ్చిస్తుంది. తర్వాత వశిష్ఠుడు కొద్దిగా ఉప్పు అడిగాడు. ఆశ్రమంలో ఉప్పు లేదని అరుంధతి సమాధానమిస్తుంది. అప్పుడు వశిష్ఠుడు ఒక్క క్షణం మౌనం వహించి, విశ్వామిత్రుని ఆశ్రమం దగ్గరలోనే ఉంది కదా, వారిని అడిగి తీసుకునిరా అన్నాడు. మన 100 మంది కుమారులను వధించిన వారి ఎదుట చెయ్యి చాపడమా? నా వల్ల కాదు, క్షమించండి అంటుంది అరుంధతి. దానికి సమాధానంగా అరుంధతి, విశ్వామిత్రుడు తపఫలితంగా రాజర్షి అయ్యాడు. ఇప్పుడు గతాన్ని తలవడమేలా అని ప్రశాంతంగా అన్నాడు వశిష్ఠుడు. వశిష్ఠుని క్షమాపరాయణత చూసి విశ్వామిత్రుడు పశ్చాత్తాపం చెందాడు. ఆయన పాదాలపై పడి క్షమాపణ వేడుకుంటాడు. అప్పుడు వశిష్ఠుడు, విశ్వామిత్ర, నీకు ఏ అపకారమూ చేయలేదు, కానీ నీ మనస్సుకే అపకారం జరిగింది అనడంతో విశ్వామిత్రుడికి కనువిప్పు కలుగుతుంది. అనంతరం నీవు ఆదిశేషుణ్ణి ఆశ్రయించి గురూపదేశం అర్థించు అంటాడు వశిష్ఠుడు. ఆదిశేషుని ఉపదేశం మొసంగమని వేడుకున్నాడు. విశ్వామిత్రుడు, పిచ్చివాడా, నా తలపై మోస్తున్న భూభారంతో నేను సతమతమవుతున్నాను, నేను ఉపదేశం ఏమి చేయగలను అన్నాడు. విశ్వామిత్రుడు తన తపోబలంతో 3వ వంతు ఆదిశేషునికి ఇవ్వగా ఒక స్తంభం బయటకు వచ్చింది. ఆ స్తంభంపై భూమిని నిలబెట్టి ఆదిశేషువు ఉపదేశం ప్రారంభించాడు. ఇంతలో ఆ స్తంభం కృంగిపోసాగింది. ఆదిశేషువు ఆదరాబాదరాగా పృథ్వీని తిరిగి తన శిరస్సులపై పెట్టుకున్నాడు. విశ్వామిత్రుడు మిగిలిన తపోబలాన్ని ప్రదానం చేస్తాడు. అయినా కూడా ఆ స్తంభం భూభారాన్ని మోయలేకపోతుంది. విశ్వామిత్రుడు తన సమస్త తపోబలం ఉపయోగించి కూడా ఒక స్తంభం కృంగకుండా చేయలేకపోయాడు. ఆయన అహంకారం చూర్ణమవుతోంది. అప్పుడు ఆదిశేషుడు, విశ్వామిత్ర, 30 ఏళ్ల తపస్సుకే ఇంత అహంకారమా అని హేళన చేసి తిరిగి వశిష్ఠుణ్ణి ఆశ్రయించమన్నాడు. వశిష్ఠాశ్రమంలోకి ఈమారు ఎంతో వినమ్రభావంతో అడుగుపెట్టాడు. రావయ్య బ్రహ్మర్షి విశ్వామిత్ర అంటూ వశిష్ఠుడు ఆయన్ను సాదరంగా ఆహ్వానించాడు. అహంకారంతో వశిష్ఠుని ఆశ్రమంలో అడుగుపెట్టడానికి, వినమ్రతతో అడుగుపెట్టడానికి మధ్య తేడా అదే. అహంకారం వదిలాడు అనే దానికి ఇదే నిదర్శనం. విశ్వామిత్రుడి అహంకారానికి వశిష్ఠుడు ఏ విధంగా భస్మం చేశాడో చూశారు కదా. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని పురాణ కథనాలతో మళ్ళీ కలుద్దాం.